నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెరిగిందన్న ప్రజా ప్రతినిధులు. కొత్తపేట చంద్రమౌళి నగర్లో ఆధునీకరించిన పోస్టాఫీసుల్ని ప్రారంభించిన పెమ్మసాని. 5,500 కోట్లతో పోస్టాఫీసుల్లో మోడ్రన్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు వెల్లడి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. మంత్రి రాజీనామాతో ప్రయోజనం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు. భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తున్న విద్యార్థులపై సీజే వ్యాఖ్యలు సరికావు. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం విశేష అధికారాలు కల్పించిందన్న వక్తలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీట్ 4.0 కార్యక్రమానికి ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీటీఎం 4.0 కార్యక్రమం నా సెంటర్లోని మహిళా కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ మయూర్ అశోక్, ఆర్జేడీ పద్మ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షైనింగ్ స్టార్ అవార్డులను తమ కాలేజీకి చెందిన 4 విద్యార్థినులు సాధించారని చెప్పారు. గత సంవత్సరం పరీక్షల్లో 85% ఉత్తీర్ణత సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సలీం బాషా, డేగల ప్రభాకర్, గాద వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, వడ్డానం హరిబాబు, సామినేని కోటేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు 1,00,000 మంది విద్యార్థులు పెరిగారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నా సెంటర్లోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన పీటీఎం 4.0 కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 30,000 కోట్ల బడ్జెట్ను విద్య కోసం కేటాయించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు క్వాలిటీ విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లయితే 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు విద్య మీద పెట్టేటువంటి, అంటే 10% పైగా విద్యలో పెడతా ఉన్నారు. ఇందులో ఈ 10% పైన పెట్టే దాంట్లో సుమారుగా 16 నుంచి 20,000 కోట్ల రూపాయలు టీచర్ల శాలరీలకే వెళ్ళిపోతా ఉన్నాయి ఈ రోజున. ఇది వాస్తవం. దానితో పాటు మీకు ఈ రోజున తల్లికి వందనం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా మంచి మధ్యాహ్న భోజన పథకం, పుస్తకాలు ఇవన్నీ ఇస్తా 30,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నప్పుడు నిజంగా పేద వ్యక్తికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అక్షరంలో ఆ అనేటువంటి మొదటి అక్షరంగా కాకుండా అభివృద్ధిలో మొదటి అక్షరం, అలాగే చదువులో కూడా మొదటి అక్షరం, అలాగే ఎంప్లాయ్మెంట్ లో మొదటి అక్షరం, అభివృద్ధిలో మొదటి అక్షరంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రపంచంలో ధీటుగా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో ధీటుగా సమానంగా చదువుతో పాటు అన్ని విషయాల్లో రాణించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతన అపార్ట్మెంట్లు, విల్లాలు, జియో టవర్ వద్ద కాపర్ కేబుల్స్ దొంగలిస్తున్న 4 యువకుల్ని తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. డిపిఓలో ఎస్పీ వకుల్ జిందాల్ చోరీకి పాల్పడిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.
కాపర్ వైర్లు చోరీ చేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మంగళగిరికి చెందిన దుర్గాప్రసాద్, నరసింహ, వెంకట్, ప్రశాంత్ నిందితులని చెప్పారు. వాళ్ళు 15 కేసెస్లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 15 కేసెస్లో 5 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినవి, మిగతా అన్ని కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినవి. సో ఈ 4 ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అరెస్ట్తో ఈరోజు 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11,91,00,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఎక్కడో ఒక చోట తప్పు జరిగితే సంబంధిత మంత్రి రాజీనామా చేయాలి అంటే పనిచేయడానికి మంత్రులు కూడా ఉండరని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్లో 11 మంది ముద్దాయిలు జైల్లో ఉన్నారని మంత్రి పెమ్మసాని తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్కి పాల్పడిన ముద్దాయిలను కఠినంగా శిక్షించాలన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. ఒక్క వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావని అన్నారు. కోర్టులో కేసులు పెండింగ్ ఉండడం వల్ల తప్పు చేసేవారికి భయం లేకుండా పోయిందన్నారు. నీట్ విషయంపై పార్లమెంట్లో చర్చించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తీసుకువచ్చిన సంస్కరణలపై వినతిపత్రం ఇస్తే వాటిని సరిచేస్తామని మంత్రి పెమ్మసాని తెలిపారు. ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేక రకమైనటువంటి శక్తులు వస్తాయి. ఈ రోజున ప్రతిపక్షాలకి ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చర్చకు సిద్ధమైంది. పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా సాధ్యమైనంత వరకు పరిష్కారాలు లాంగ్ టర్మ్. ఒక మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల ఏమవుతుంది? మినిస్టర్ రిజైన్ చేస్తారు, కానీ దానివల్ల వ్యవస్థలో మార్పు రాదు కదా. వ్యవస్థలో మార్పు రావాలంటే ఇప్పుడు నేననేది ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మాకు ఇవ్వండి, ప్రధానమంత్రి గారికి ఇవ్వండి. అనేక రకాలుగా మీరు మాకు ఈ సంస్కరణలు కావాలి అనే దాని మీద రావాలి తప్పించి ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల దానివల్ల ఉపయోగం అవుతుందని నేనైతే పర్సనల్గా భావించట్లేదు. మీరు నాకు విద్యా వ్యవస్థలో ఈ విధంగా లీకులు జరుగుతున్నాయి, ఈ ప్రశ్నాపత్రాన్ని ఈ విధంగా చేస్తేనో ఇంకో విధంగా చేస్తేనో లీకులు జరగకుండా ఉంటాయి. అలాంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఎవరైనా ఉంటే ఇవ్వండి, మేము కూడా విద్యా వ్యవస్థ తీసుకెళ్తాం. అది మా ప్రతిపాడు నియోజకవర్గంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 ఉత్సాహంగా జరిగింది. 41వ డివిజన్లోని మిషన్ ఫారం హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులను తెస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. 41వ డివిజన్లోని మిషన్ ఫారం హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యకు పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి పేద విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి ఎంతమందికి ఇచ్చిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమందికి అమలు చేసిందో ప్రజలు గమనించాలని కోరారు. P4లో భాగంగా 10th లో 500 మార్కులకు పైగా మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు సైకిళ్లను పంచుమతి శేషు అందించారు. కార్యక్రమంలో గింజపల్లి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, జడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం ఈ రోజు 6 మంది పిల్లలు ఉన్నటువంటి చోట 78,000 రూపాయలు ఒక తల్లికి పడింది. మరి మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఇద్దరికి ఇచ్చారా అమ్మఒడి అని పేరు చెప్పి? ఇవ్వలేదు కదా. మరి అదేవిధంగా మేము టీచర్లని దాదాపు 16,000 మంది టీచర్లని రిక్రూట్ చేసి ఈరోజు ప్రతి తరగతికి టీచర్ని పంపించాం. మీరు ఆ పని చేయలేదు కదా. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద మీకు సరైనటువంటి అవగాహన లేదు. విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నటువంటి ఆలోచన మాదైతే, మీది బెల్ట్ల మీద మీ బొమ్మలు, పుస్తకాల మీద మీ బొమ్మలు, బ్యాగుల మీద మీ బొమ్మలు, అది మీ ఆలోచన. మేము విద్యార్థులకు నాణ్యమైనటువంటి మిడ్ డే మీల్ ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే సన్న బియ్యంతో మేము ఈరోజు మిడ్ డే మీల్ ఇస్తున్నాం. మీరు మీ మంత్రి ఏమన్నాడు ఆ రోజు? ఏమన్నాడో ఒకసారి పత్రికల్లో ఏమొచ్చిందో చూడండి.
కాబట్టి దయచేసి పిల్లల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా భావితర నాయకులు నారా లోకేష్ బాబు గారు తీసుకుంటున్నటువంటి సంస్కరణల్ని చూసి ఆనందించండి. ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటే మాతో భాగం పంచుకోండి. అంతే తప్ప విద్యార్థుల యొక్క భావితరానికి కూడా రాజకీయాలు జోడించడం మంచిది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా మేము గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలకు ఒక మాట ఇచ్చున్నాము. 10th క్లాసులో 500 పై వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలందరికీ మా సొంత ఖర్చులతో ఒక సైకిల్ అందరికీ బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా 500 పై మార్కులు సాధించిన పిల్లలందరికీ కూడా సైకిల్ అందించడం జరిగింది. మన పత్రివాడ నియోజకవర్గ శాసనసభ్యులు పూల రామాంజలి గారి చేతుల మీదుగా సైకిల్ అందించడం జరిగింది. 5,500 కోట్లతో పోస్టాఫీసుల్లో మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొత్తపేట, చంద్రమౌళి నగర్లో ఆధునీకరించిన పోస్టాఫీసులను ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ వ్యవస్థను కార్పొరేట్ కంపెనీలా పనిచేసే విధంగా మారుస్తున్నామన్నారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరో 3,000 పోస్టాఫీసులను మారుస్తామన్నారు. 30-40 ఏళ్లలో లేని విప్లవాత్మక మార్పులు పోస్టల్ వ్యవస్థలో తీసుకొచ్చామన్నారు. కేంద్ర మంత్రులు సింధియా, పెమ్మసాని పోస్టాఫీసుల్లో డిజిటల్ మార్పులు తీసుకొచ్చారని గల్లా మాధవి అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. సాంకేతికంగాను అదేవిధంగాను ఈ విధంగా ఫిజికల్గా వీరితో పాటు కల్చర్ షిఫ్ట్ మనం సర్వీస్ చేసే విధానం పోస్టల్ ఎంప్లాయీస్ ఈ మూడింటిని కూడా సమూలంగా మార్చివేసేటువంటి ప్రక్రియకి గౌరవ సింధియా గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం. పోస్ట్ ఆఫీసుల్ని సాంకేతికంగా అంటే దాదాపు 5,500 కోట్ల పైగా పెట్టి IT 2.0 తీసుకొచ్చి మోడర్న్ టెక్నాలజీని తీసుకొచ్చాం. ఈ టెక్నాలజీ ద్వారా ఏ పోస్ట్ ఆఫీసులో ఎంతవరకు జరుగుతూ ఉంది, ఎక్కడ జరగటం లేదు, ఎక్కడ గ్రీవెన్సెస్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఏ విధంగా మేము ఇంప్రూవ్ చేసుకోవాలి, డేటా అనలిటిక్స్ ఇవన్నీ ఒక కార్పొరేట్ కంపెనీ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఈరోజు సింధియా గారు అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు కమ్యూనికేషన్స్ మినిస్టర్ సహాయ మంత్రివర్యులైన పెమ్మసాని చంద్రశేఖర్ గారి అశేష కృషితో ఈరోజు ఈ యొక్క డిజిటలైజేషన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ చాలా సమర్థవంతంగా ప్రతి రిమోట్ ఏరియాలకు కూడా రీచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అర్బన్ సిటీస్తో పాటు ఈరోజు రిమోట్ విలేజెస్లో కూడా ఈ పోస్ట్ ఆఫీసెసే ఏకైక మెసెంజర్ మార్గంగా ఉన్న ఆ గ్రామాల్లో కూడా మోడర్నైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ని జరపడం చాలా సంతోషకరం. ఇదే విధానంలో ఈరోజు గుంటూరు పశ్చిమలో చంద్రమౌళి నగర్లో ఎప్పటి నుంచో కూడా ప్రజలకు అశేష సేవలు అందిస్తున్న ఈ పోస్ట్ ఆఫీస్ ఒకనొకప్పుడు ఒక వెలిగిన పోస్టల్ సర్వీసెస్ ఇప్పుడు అనేక సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క పోస్టల్ సర్వీసెస్ని ద్వారా అనేక రంగాల్లో కూడా వీరు అడుగుపెడుతూ అందరి మన్నలను పొందుతూ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి ఏకైక సంస్థ పోస్టల్ సర్వీస్. ఇది వర్ధిల్లాలని చెప్పి మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఈ సదరన్ స్టేట్స్కి హెడ్గా ఉన్నటువంటి శ్రీదేవి గారు, మరి ముఖ్యంగా ఈ పోస్టల్ సర్వీసెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నందుకు మరి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు సింధియా గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ప్రధానంగా ఈ 2-3 రోజుల నుంచి మేము గమనించింది ఏంటంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 జరిగింది. వేణుగోపాల్ నగర్లోని SKBM స్కూల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. తల్లిదండ్రులు, టీచర్ల సమన్వయంతో విద్యార్థి భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీలో విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని అన్నారు. 10th ఎగ్జామ్స్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా 10th ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్కు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే గల్లా మాధవి అందించారు.
పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇందులో ముఖ్య ఉద్దేశం ఇటు పేరెంట్స్ అటు టీచర్స్తో ఒక సమన్వయంతోనే పిల్లల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా అవుతుంది అనే ఒక అద్భుతమైన ఆలోచన నారా లోకేష్ గారు చేయడం జరిగింది. మన విద్యాశాఖ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నప్పటి నుంచి కూడా విద్యా విభాగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద మార్పులకి శ్రీకారం చుడుతూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఆయనకి పిల్లల తరపు నుంచి, పేరెంట్స్ తరపు నుంచి, ఇటు టీచర్స్ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాము ప్రతి ఒక్కరం కూడా. గుర్రం జాషువా వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. నగరం పాలెంలోని జాషువా విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు సాహిత్య రంగానికి జాషువా చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో చేపట్టిన జాషువా కళా ప్రాంగణాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. మహానుభావుల స్మారకార్థం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలను మధ్యలోనే నిలిపివేస్తే రాష్ట్రానికి అరిష్టమని డొక్కా వ్యాఖ్యానించారు. జాషువా గారి పేరు మీద ఉన్నటువంటి కళాభవన్ ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్లో దాదాపు ఒక 30% అయిపోయింది. మిగతా కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. కలెక్టరు, అధికారులు, కల్చరల్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు చర్యలు తీసుకొని జాషువా కళా ప్రాంగణాన్ని వెంటనే పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ పనులు ఆగిపోయాయి. అలా పనులు ఆగిపోవడం అనేది వాంఛనీయం కాదు, అది అరిష్టం, అది రాష్ట్రానికి అరిష్టం. అది అలాంటి మహానుభావుల్ని, తెలుగు భాష గౌరవాన్ని తెచ్చిన గొప్ప పురుషుడి యొక్క స్మారకం, ఆ కళా ప్రాంగణం ఆగిపోవడం అనేది తెలుగు వాళ్ళందరూ కూడా ఒక శాపంగా పెద్దలు చెప్తా ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలతో సుప్రీంకోర్టు వ్యవస్థలను సరిదిద్దే అవకాశముందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. న్యాయ వ్యవస్థలపై రాజకీయ ప్రభావం పడితే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల పోరాటంను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు శోచనీయమని డొక్కా తెలిపారు. ఢిల్లీలో కళ్ల ముందు విద్యార్థులపై పోలీసులు చేసిన దాడులు కనిపిస్తున్నా కనీసం ఆ వీడియోలను చూసేందుకు టైం లేదని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం తగ్గుతుందని, అలా జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కాతో పాటు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ప్రొఫెసర్ రంగయ్య, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద కొంత ఆధారపడింది. ఎందుకంటే మన వాళ్ళు చెప్పినట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి కామెంట్స్ మేలో అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్ వాళ్ళందరినీ కాక్రోచెస్ లాగా వాళ్ళకి ఏం పని లేకుండా ఈ విధంగా జరుగుతారని అక్కడి నుంచి మొదలుపెట్టుకొని నిన్న 22nd సుప్రీంకోర్టులో చాలా విధాలుగా పోలీసులు తమ ప్రాథమిక హక్కులు, రైట్ టు ప్రొటెస్ట్, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని ఎన్ఫోర్స్ చేసుకునే టైంలో పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వ్యతిరేకంగా పోలీసు ఇవి లాఠీలకి కొన్ని చివరిలో కొన్ని ఇవి కొట్టారట, మేకులు, ఇనుప మేకులు కొట్టి. నిన్న ఇండియా టుడే లాస్ట్ నైట్ ఒక బాడీ చూపిస్తున్నాడు, అతని బాడీ చూపించేస్తే ఒంటి నిండా కూడా చిన్న చిన్న పుండ్లు, తర్వాత బ్లడ్ అదంతా వస్తూ ఉంది. అంటే లాఠీలతో కాకుండా, అంటే లాఠీ చార్జ్ ఎలా చేయాలి, బ్యాటన్స్ ఎలా ఉపయోగించాలి, అలాగే ఈ స్పోక్స్ అవి చేసేది ఏ విధంగా చేయాలని కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి. ఢిల్లీ పోలీసు కానీ ఎక్కడ పోలీసు అయినా సరే. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా గుంటూరులో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు, ఏవైఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో హిందూ కాలేజ్ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్పై జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వలన ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. దానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వై కృష్ణకాంత్, జంగాల చైతన్య, యశ్వంత్, సమీర్, కని, మీరావళి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడం, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడం ఈరోజు విద్యార్థులను అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఈ దాడిని తక్షణమే ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామాలు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థి సంఘ నాయకుల్ని, యువజన సంఘాల నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నంద్యాలలో పీడీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు రవిని ఈరోజు గృహ నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. నిర్బంధాలతోటి ప్రజా ఉద్యమాల్ని, విద్యార్థి ఉద్యమాల్ని అణచలేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులు, యువకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ లాఠీ చార్జ్ చేసి టీయర్ గ్యాసులను ప్రయోగించడం చాలా దారుణమైన విషయం. సిగ్గు చేయడం చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ శాంతియుతంగా ధర్నా చేసే బాధ్యత ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ నీట్ పేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దాడికి ప్రయత్నించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని చెప్పి, అలాగే నరేంద్ర మోడీ యువకులకు, విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన దాడిలో గాయపడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజాను గుంటూరులోని ఆయన నివాసంలో సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి రుద్రరాజు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యాలయంపై సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడ్డారన్నారు. బీజేపీ డైరెక్షన్లో ఈ దాడులు జరిగాయన్నారు. చాత్రోంకా గూంజ్ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్తులను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, చిలకా విజయ్ కుమార్, ఎస్ఎం ఖలీల్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ఆఫీస్ బేరర్లు కానీ ఈ రాష్ట్రంలో వస్తే వాళ్ళని తిరగనివ్వకుండా మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. చాలా గౌరవంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో మేమందరం కూడా ఉంటే, కావాలని భారతీయ జనతా పార్టీ చేసేటువంటి చప్పుడుకి కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తోక పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కలగలో గుంపలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార మదంతో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ పోలీసులు వాళ్ళకి తొత్తులుగా ప్రవర్తించి ఈ విధంగా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిపి గారు కూడా మేము హెచ్చరిస్తున్నాం. త్వరలో ఈ జరిగినటువంటి అన్యాయాల, అక్రమాలను అన్నింటినీ కూడా మీరు సరిదిద్దండి. లేకపోతే మా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సాక్షాత్తు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా వచ్చి మీ కార్యాలయం దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి వస్తుంది. డోగిపారు జెడ్పీహెచ్ఎస్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. డోగిపర్రు జెడ్పీహెచ్ స్కూల్లో మెగా పీటీఎం కోలాహలంగా జరిగింది. కార్యక్రమానికి డిప్యూటీ డీఈఓ ఏస్రత్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ హెచ్ఎం వడ్డెంపూడి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మొగిలి రమేష్ బాబు సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5వ తరగతి విద్యార్థులు సౌర వ్యవస్థ గురించి చక్కగా వివరించారు. ఈ విశాల విశ్వంలో మనం ఎక్కడున్నాము, మన పాత్ర ఏమిటి అనేది తెలుస్తూ చిన్నారులుగా తెలియజేస్తూ, ముందు మనం ఉంటున్నటువంటి ఈ అంతరిక్షాన్ని గురించి, మనకి ఆ ప్లానెట్స్కి, ఆ గ్రహాలకి ఎంతెంత దూరంలో మనం ఉన్నాం అనేది చిన్నారులు తెలియజేస్తారు. My name is Nikita. I am studying 5th class. Now I explain solar system. This is Earth. This is Mercury. The distance between Earth and Mercury is 73.3 billion kilometers. This is Earth. This is Venus. The distance between Earth and Venus is 41.4 million kilometers. Thank you. My name is Revati. I am studying 5th class. Now I explain solar system. This is Earth. This is Saturn. The distance between Earth and Saturn is 1.2 billion kilometers. This is Earth. This is
pure energy. The distance between Earth and is 2.7 billion kilometers. Thank you. My name is Lahat. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు రంగవల్లులను తీర్చిదిద్దారు. చూడముచ్చటగా ఉన్న రంగవల్లులను ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు మాధవి పర్యవేక్షించారు. రంగవల్లులను తీర్చిదిద్దిన వారిని అభినందించారు. అనంతరం విజేతలకు హెచ్ఎంలు నాగేశ్వరరావు, రమేష్ బాబు బహుమతులు అందజేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కమిషనర్ మయూర్ అశోక్ పెద్దపలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, విజయదుర్గ నగర్ తదితర ప్రాంతాల్లో జీఎంసీ ఖాళీ స్థలాలను పరిశీలించి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విస్తృతంగా జీఎంసీ స్థలాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు ఆహ్లాదంగా ఆరోగ్యాన్ని అందించే పార్కులు, వాకింగ్ ట్రాక్లుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఒక్కో పార్క్, ఒక్కో థీమ్తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేస్తామన్నారు. ఇప్పటికే ఆయా స్థలాలు గుర్తింపు పూర్తయిందని, ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించి బౌండరీలు ఫిక్స్ చేసి ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పార్కుల అభివృద్ధి అనంతరం వాటి నిర్వహణకు స్థానిక వాకర్స్ కమిటీలకు అప్పగిస్తామని తెలిపారు. ఆరాగ్రహారంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢమాసం సారె కార్యక్రమం 2025 ఉత్సవ కమిటీ చైర్మన్ కోట శేషగిరి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు పూలకొట్ల సెంటర్ నుంచి మేళతాళాలు, కోలాటాలు, భక్తి గీతాల నడుమ అమ్మవారి ఊరేగింపుతో దేవాలయానికి చేరుకొని సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు జై జై ధ్వానాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. ఈ కార్యక్రమంలో మిర్చియాడ్ డైరెక్టర్ కొనకళ్ళ సత్యం, చాంబ్ర అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, కాకుమాను శ్రీనివాసరావు, ఆర్యవైశ్య నాయకులు వనమా నరేంద్ర, కునిశెట్టి శేఖర్, మాజేటి కిషోర్, రాజా, మాజేటి రాధిక, సత్యవతి, రోజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సారే శుక్రవారం పూట గుంటూరులోని అందరూ ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కలిపి ఈరోజు అమ్మవారి సారి సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంబటే వందలాది మంది మహిళలు అమ్మవారి సారి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమం ఎంతో మంది భక్తుల మధ్య కోలాహలంగా జరుగుతుంది. రోజా టీ స్టాల్ దగ్గర నుంచి మేళతాళాల మధ్య, కోలాట బృందాల మధ్య అమ్మవారి నగర ఊరేగింపు అద్భుతంగా జరిగి అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేయించిన తర్వాత అమరావతి రోడ్ అన్నదాన సమాజ ఆడిటోరియంలో రేపు దర్శక దిగ్గజాలు సృష్టించిన ప్రముఖ చిత్రాల్లోని ఆనాటి ఈనాటి సూపర్ హిట్ మెలోడీ పాటల మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వరరంజని కల్చర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ఈవెంట్స్ గుంటూరు అండ్ శ్రీహర్ష క్రియేషన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెలోడీ పాటల మహోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక నేపథ్య గాయకులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి సంగీత ప్రియులు ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎం అబ్దుల్ ఖాదర్, మేకల రవీంద్రబాబు, కె బాబురావు, షేక్ ఇస్మాయిల్, రమణి, సునీత పాల్గొన్నారు. కె విశ్వనాథ్, బాపు, అలాగే కె భారతీరాజా, కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించినటువంటి అనేక చిత్రాలలోని మంచి మంచి పాటల్ని, మెలోడీ పాటల్ని ఏర్చికూర్చి ఒక ప్రత్యేక సంగీత విభావాన్ని నిర్వహించాలనేసి గౌరవనీయులైనటువంటి రవీంద్రబాబు గారు తలపెట్టారు. ఈ కార్యక్రమం అంతటి కూడా రూపకల్పన వీరే చేశారు. ఈ నేపథ్యంలో రేపు గుంటూరులో ఉన్న అమరావతి రోడ్లోని అన్నదాన సమాజ ఆడిటోరియంలో ఒక చక్కటి సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ ద్వారా
సంగీత ప్రియులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సో మేమేంటంటే మన గుంటూరులో కళాకారులను మనం వాళ్ళని ఆదరిద్దాం, ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి నేపథ్యంలో గుంటూరులో ముఖ్య గాయని గాయకుల్ని ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా మీరందరూ తప్పక ఇచ్చేసి మా కార్యక్రమాన్ని జయవంతం చేయాలి. విజయవంతం గుంటూరులో ఉన్నటువంటి 2 టౌన్లో ఉన్నటువంటి 1 టౌన్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేక్షకులు, విశ్వనాథ్ గారు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బాపు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే కె బాలచంద్ర, కులాలకి మతాలకు అతీతంగా కె భారతరాజ, ఈ డైరెక్టర్లు మనకు ఉండటం చాలా అదృష్టం. అంత గొప్ప డైరెక్టర్ పాటలు మనం వినబోతున్నందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పక ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి పద్మజ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో పాటు IIIT సీట్లు కూడా సాధించారని, దీనికి కారణం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఉన్నదని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు పలు రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని, దానివల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల అంటే నమ్మకంతో తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, ఉపాధ్యాయుల కొరత లేకుండా మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మైనార్టీ బాలికలు చదువులో ముందంజలో ఉండడంతో పాటు మంచి మార్కులు సాధించడం పట్ల వారిని అభినందించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దుర్గాబాయ్, వైస్ చైర్మన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో గత 2 సంవత్సరాల నుండి జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. వార్డు మాజీ కార్పొరేటర్ చిస్ట్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అందరికీ తల్లికి వందనం అందించడం హర్షణీయమని అన్నారు. देते हैं टीचर बड़ी बेटी का तो नौकरी दिखने में पढ़ने में अब तो क्लास में बोलना कुमार के नंबर ना मार बड़ी को अच्छा है जरा मैं बोला तुम सभी लोग का याद है तुम मुझे बहुत जल्दी करना है लोग सभी को साथ अपन का पढ़ा दूंगी ना हमारी गलती बस सवाल से हम अच्छा कराते हैं हम वहां करके నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 17,700, మోడల్ 16,600. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. పడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,600. ఆరుమూరు రకం మినిమం 13,500, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మాక్సిమం 27,500, మోడల్ 27,000. 341 రకం మినిమం 17,500, మాక్సిమం 25,500, మోడల్ 24,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 18,500, మాక్సిమం 28,000, మోడల్ 27,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు.
స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 13,800, మోడల్ 13,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెరిగిందన్న ప్రజా ప్రతినిధులు. కొత్తపేట చంద్రమౌళి నగర్లో ఆధునీకరించిన పోస్టాఫీసుల్ని ప్రారంభించిన పెమ్మసాని. 5,500 కోట్లతో పోస్టాఫీసుల్లో మోడ్రన్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు వెల్లడి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. మంత్రి రాజీనామాతో ప్రయోజనం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు. భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తున్న విద్యార్థులపై సీజే వ్యాఖ్యలు సరికావు. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం విశేష అధికారాలు కల్పించిందన్న వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.